నేను మిత్రుని అడిగా నిన్న రాత్రి ఫోన్ చేసి, తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యమైన నాయకుడు, ఏంటండి టీటీడీ మీద మరి రిపోర్ట్ సిట్ ఇచ్చింది కదా, ఎందుకు మాట్లాడుకోవటం లేదు, టీడీపీ మీడియా సపోర్ట్ చేయటం లేదు, మీ తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించటం లేదు ఏంటి అంటే, ఇంటర్నల్గా ఎవరో టీటీడీ మీద మాట్లాడొద్దు అని ఆదేశాలు వచ్చినాయండి, ఇంకేం చేస్తాం, పిసుకోవటమే అని బాల్ పట్టుకొని. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అంతా అంతే, ఇక ఏం మాట్లాడేదేం లేదు. ఇక ఆ సినిమాలో రావుగోపాలరావు కొడుకు అన్నట్టు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినారు మీ తెలుగుదేశం నాయకులందరూ. ఏ డిబేట్లు ఉండవు, ఏ నాయకుడు మాట్లాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు స్పందించరు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దున్నపోతు మేత మేస్తూ ఉంటుందో వీళ్ళు మేత మేసుకుంటూనే ఉంటారు, వర్షం పడుతూనే ఉంటుంది, డిబేట్లు ఎవరు పెట్టరు, సోషల్ మీడియాను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. నా రామరాజ్యం, నా రాజ్యం రామరాజ్యం, ఇక్కడ రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అనే ధోరణిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఒక మాట అయితే చెప్తా, భక్తుల మనోభావాలు దెబ్బతీసి సిట్ రిపోర్టు కోసం మేము చూస్తున్నాను. సిట్ రిపోర్ట్ ఒకసారి బయటకు కనుక వచ్చింది అంటే, సిట్ రిపోర్టు అండ్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ది గుజరాత్ ల్యాబ్ రిపోర్టర్ తీసుకోబోతున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అన్న మాటలు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు హర్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ మై ఫీలింగ్స్ ఆల్సో. కాబట్టి ఒక అధర్మ ప్రచారం చేసి కులాల మధ్య మతాల మధ్య డిస్టర్బింగ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ అండ్ మేకింగ్ అ ఫాల్స్ ఎలిగేషన్స్, స్ప్రెడ్డింగ్ అ రూమర్స్ అక్రాస్ ది సొసైటీ ఈజ్ అన్ అఫెన్స్. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈజ్ అన్ అఫెన్స్. సో యాజ్ అ బీయింగ్ అ లాయర్గా మా పార్టీ కొంత లీగల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఎవరెవరైతే ఈ ఇంక్లూడింగ్ బిఆర్ నాయుడుతో సహా వీఆర్ గోయింగ్ టు ఫైల్ అ ప్రైవేట్ కంప్లైంట్ అగెన్స్ట్ దీస్ 4 people. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం ఇలాంటి ఈరోజు జరిగింది భవిష్యత్తులో జరగకూడదు. జరిగిపోయింది, అయిపోయింది, ఏదో ఇప్పుడు ఎవరు మాట్లాడరు, నాకు తెలిసినంత వరకు దీన్ని సబ్సిడైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి దేవుడిని రాజకీయాల్లోకి లాక్కుండా, ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకుండా, ఇలాంటి ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఒక రాజకీయంగా ఒక బాధ్యతతోటి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ షుడ్ ఫాలో. మేబీ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఏం కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి పోలీసులు కూడా అంటారు, కోర్టులు అసలే చేయవు, పోలీసులన్నీ ఇంకా బెటర్ కోర్టుల మీద. కానీ రేపు ఉదయం సంవత్సరం తర్వాత అయినా 3 సంవత్సరాల తర్వాత కేసు పెండింగ్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ ఎక్కడికి బారు, 2029లో ఎక్కడికి బారు. ఈ కేసులో ఎవరెవరైతే ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారో, భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళందరి మీద లీగల్గా వీఆర్ గోయింగ్ టు లాడ్జ్ అ రిపోర్ట్ against those people who made a comments, unnecessary comments against TTD. సో కాబట్టి ఈ ప్రెస్ మీటు ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ ప్రెస్ మీటు కేవలం వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవటానికి, ఒక దేవుని ఎలా వాడారో రాజకీయాలు అని తెలుసుకోవటానికి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు యొక్క కుట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డీల్ చేసేటువంటి, నడిపించేటువంటి పార్టీల యొక్క నాయకుల్ని రేపొద్దున మీ ఊళ్ళోకి వస్తే తరిమి కొట్టాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు వారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పరమ నియమనిష్టలతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల యొక్క భావాల్ని దెబ్బతీసినటువంటి నాయకులు కూడా రేపొద్దున మీ ఊళ్ళలోకి రానివ్వద్దు.